నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బార్ బి బార్ టూ వెక్టర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు. ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు బి క్రాస్ ఆర్ బార్ అని ఇచ్చాడు. చూడండి, రెండిట్లో కూడా ఇది క్రాస్ ప్రొడక్ట్, రెండిట్లో కూడా ఒక వన్ ఆఫ్ ది వెక్టర్ కామన్ ఉంది. రెండిట్లో కూడా ఏంటి, ఆర్ బార్ అనే వెక్టర్ కామన్ ఉంది. సో ఇప్పుడు ఒక దీనికంటే ముందు ఒక పాయింట్ చూద్దాం. సపోజ్ ఏ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ సి బార్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ వన్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ క్రాస్ బి బార్ మైనస్ ఏ క్రాస్ సి బార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు క్రాస్ ప్రోడక్ట్లో కూడా ఒక వెక్టర్ కామన్గా ఉంది. అది కూడా రెండిట్లో కూడా లెఫ్ట్ సైడే ఉంది కాబట్టి సో రెండిట్లో కూడా సేమ్ సైడే ఉండాలి. లెఫ్ట్ సైడే ఉంటే అప్పుడు మనం కామ్ తీయచ్చు, లేదంటే రెండిట్లో కూడా రైట్ సైడ్ అనే ఉండాలి. సో బి బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు 0 రైట్. మళ్ళీ లేదంటే క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏ క్రాస్ బి మైనస్ ఏ క్రాస్ సి వస్తుంది కదా. ఇప్పుడు ఈ టూ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ ఏంటి, 0. మరి టూ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ 0 అయితే ఆ టూ వెక్టార్స్ ఏమవుతాయి, ప్యారల్ అవుతాయి. అంటే బి బార్ మైనస్ సి బార్ ఏమవుతుంది, ఏకి ప్యారల్ అవుతుంది. మరి ఏకి ప్యారల్ అయితే ప్రపోర్షనల్ టు ఏ కదా. సో సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ అని రాస్తాం. అదే అలా కాకుండా డాట్ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఏ డాట్ బి ఈక్వల్ టు ఏ డాట్ సి, అప్పుడు కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ డాట్ బి మైనస్ ఏ డాట్ సి ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ డాట్ కామన్ తీస్తే బి బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు 0. ఇక్కడ టూ వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్, టూ వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ ఏంటి, 0 ఉంది కాబట్టి ఈ టూ వెక్టార్స్ మనం ఏమవచ్చు, పర్పెండిక్యులర్ అనొచ్చు. సో ఇది కాన్సెప్ట్. సో అలాగే ఇక్కడ కూడా రెండిట్లో కూడా వన్ ఆఫ్ ది వెక్టర్ కామన్ ఉంది, కానీ రెండిట్లో కూడా సేమ్ సైడే ఉండాలి. ఆర్ బార్ లెఫ్ట్ సైడ్ దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ దాంట్లో కూడా లెఫ్ట్ సైడే ఉండాలి, కానీ అలా లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, కొద్ది మాడిఫై చేద్దాం. ఆర్ బార్ క్రాస్ ఏ బార్. సో రైట్ సైడ్ దాన్ని ఏం రాస్తున్నానంటే ఆర్ క్రాస్ బి బార్ అని రాస్తున్నాను. సో లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ రాస్తే క్రాస్ ప్రోడక్ట్లో ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. సో మీకు ఏ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ బి క్రాస్ ఏ అవుతుంది. కానీ డాట్ ప్రోడక్ట్లో మాత్రం ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా ఒకటే. సో డాట్ ప్రోడక్ట్లో ఏ డాట్ బి ఉన్నా బి డాట్ ఏ అన్నా ఒకటే, కానీ క్రాస్ ప్రోడక్ట్లో ఏ క్రాస్ బి ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ అవుతుంది. అంటే ప్లేసెస్ని లెఫ్ట్ రైట్ ఇంటర్చేంజ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏంటి, ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఆర్ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండిట్లో కూడా ఆర్ బార్ కామన్ తీస్తే సో అప్పుడు ఏమొస్తుంది, ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ కూడా టూ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్, టూ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ ఏమైంది, 0 అయింది. 0 అయింది కాబట్టి టూ వెక్టార్స్ ఏంటి, ప్యారల్ వెక్టార్స్. మరి టూ వెక్టార్స్ ప్యారల్ అయితే ఎలా ఉండాలి, ప్రపోర్షన్ ఉండాలి. కాబట్టి వన్ ఆఫ్ ది వెక్టార్ ఏం రాయొచ్చు, సమ్ కాన్స్టెంట్ ఇంటూ అదర్ వన్ అని రాయొచ్చు. సో ఆర్ బార్ని సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ప్యారల్ కాబట్టి సో సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. మరి ఏ బార్ అంటే తెలుసు, బి బార్ అంటే తెలుసు. సో రెండింటిని యాడ్ చేసేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ఇది వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు ఆర్ బార్ అనేది రఫ్గా వస్తుంది, ఎందుకంటే అందులో ఒక అన్నోన్ ఉంది కాబట్టి. సో ల్యాండా వాల్యూ కూడా వచ్చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చినట్టు. సో మనం ఇప్పుడు ల్యాండా వాల్యూ కనుక్కోగలిగితే మనకి ఏంటి, ఆర్ బార్ అనే వెక్టర్ ఎగ్జాక్ట్లీ వస్తుంది. మరి అది కనుక్కోవడానికి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే సో ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చాడు. సో ఆర్కి ఈ వెక్టార్కి రెండింటికి డాట్ ప్రోడక్ట్ 3 అన్నాడు. సో ఆర్కి ఈ వెక్టార్కి డాట్ ప్రోడక్ట్ 3 అని ఇచ్చాడు. కాబట్టి ఆర్ బార్ అంటే ఏంటి, ఇదే కదా. సో ఆర్ బార్ అంటే ఏంటి, ఇది. సో దీనికి దీనికి రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేసేసేయండి. సో లాంబ్డా ఇంటూ డాట్ ప్రోడక్ట్ అంటే లాంబ్డా ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్. సో 3 ఆల్ఫా, నెక్స్ట్ జే కోఎఫిషియంట్స్ ఇక్కడ -1 ఇక్కడ 2. సో -2 ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్ 2 ఇంటూ 1 2 సో ఈక్వల్ టు 3. సో -2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆల్ఫా లాంబ్డా ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఆల్ఫా లాంబ్డాలో మీకు ఒక రిలేషన్ వచ్చేసింది. సో మీకు 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక రిలేషన్ కావాలి. సో ఇందులో ఆల్రెడీ ఆల్ఫా ఉంది, ఇందులో ఒక అన్నోన్ ఉంది కాబట్టి ఇంకో రిలేషన్, ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు.
సో ఆర్కి దీనికి డాట్ ప్రోడక్ట్ -1 అన్నాడు. సో ఆర్కి దీనికి డాట్ ప్రోడక్ట్. సో ఆర్ అంటే ఇదే కదా, సో ఆర్ అంటే ఇవి పెట్టారు కాబట్టి ఆర్ ప్లేస్లో రాసేసి మనం డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే సేమ్ పైన చేసినట్టు. సో ఇంక వన్ మోర్ రిలేషన్ వస్తుంది మీకు. ఆల్రెడీ ఇక్కడ ఆల్ఫా లాంబ్డా వాల్యూ అంటే మీకు 1 అని తెలుసు. సో దీని వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు గామా అనేది 1 వచ్చేస్తుంది. మళ్ళీ గామా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్ఫా గామా రెండు తెలుసు కాబట్టి సో ఇప్పుడు ఆల్ఫా ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. ఓకే, అడుగుతుంది ఏంటి మనకి ఆల్ఫా ప్లస్ మోడ్ ఆఫ్ ఆర్ బార్ స్క్వేర్. సో ఆల్ఫా వాల్యూ ఎంత 1. మరి ఆర్ బార్ అంటే ఆర్ బార్ అనే వెక్టర్ మనకి ఇంతకుముందు రఫ్గా తెలుసు. సో ఇందులో లాంబ్డా ప్లేస్లో ఎంత 1 వచ్చింది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఆర్ వస్తుంది. సో అప్పుడు ఏంటి ఆర్ అనేది ఏమొస్తుంది ఆర్ బార్ ఈక్వల్ టు 3i - j + 2k వస్తుంది. సో దాని మాడ్యులస్. సో మాడ్యులస్ అంటే ఎంత, సో మోడ్ ఆఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు √9 + 1 + 4. సో ఎంత వస్తుంది 14 వస్తుంది. √14² అంటే ఎంత 14 కాబట్టి ఆన్సర్ ఎంత 15. సో ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటివి వస్తుంటాయి ఎక్కువ శాతం క్వశ్చన్స్ కాబట్టి ఇవంతా మీరు చిన్న టెక్నిక్ ఫస్ట్ స్టార్టింగ్లో గుర్తుంటే మీరు చేసేయచ్చు. సో ఈ క్వశ్చన్ 2021లో వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బార్ బి బార్ ఇచ్చాడు, సేమ్ ఇంతకుముందానే ఉంది చూడండి. ఇది కూడా 2021లోనే ఉంది, సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ దీని వాల్యూ ఇక్కడ మీకు అన్నోన్ ఇచ్చాడు ఇంతకుముందు. సో ఇక్కడ అన్నోన్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ ఒక్క అన్నోనే ఉంటుంది. ఇంతకుముందు ఆల్ఫా అండ్ లాంబ్డా 2 అన్నోన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఓన్లీ 1 అన్నోనే ఉంటుంది. సో ఆర్ బార్ వచ్చేస్తే అప్పుడు మీకు ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అనుకున్నాడు. లాస్ట్లో ఫినిషింగ్లో కొద్దిగా చేంజ్ ఉంది అంతే, సేమ్ అలాగే ఉంది. ఏ బార్ బి బార్ ఇచ్చి సేమ్ అక్కలానే కండిషన్ ఇచ్చాడు. సో కాకపోతే ఇంతకుముందు ఆర్ బార్ అనేది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు రెండింటిలో కూడా లెఫ్ట్ సైడే ఉంది. సో మనకి ఆర్ బార్, సో ఆర్ బార్ కామన్ తీసేస్తే సో ఆర్ బార్ క్రాస్ ఏ బార్ - బి బార్. సో ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్కి క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి ఆర్ బార్ ఈస్ ప్యారల్ టు ఏ బార్ - బి బార్. కాబట్టి ఆర్ బార్ ఏమిలా ఉంటుంది సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ - బి బార్. ఆల్రెడీ ఏ తెలుసు బి తెలుసు, సేమ్ మైన్స్ బి కనుకుంటే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆర్ బార్ అనేది రఫ్గా వచ్చింది ఎందుకంటే అక్కడ ఒక అన్నోన్ ఉంది. సో అన్నోన్ వాల్యూ కనుక్కుంటే మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. సో దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఆర్కి ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ -3 అన్నాడు. మరి ఆర్ అంటే ఏంటి ఇదే కదా, సో ఆర్ ప్లేస్లో ఇది రాసేసి డాట్ ప్రోడక్ట్ చేసేయండి. సో లాంబ్డా ఇంటూ సో డాట్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఐ కోఎఫిషియంట్ 1 ఇక్కడ -5. సో ప్రోడక్ట్ ఎంత -5, ప్రోడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్ 2 × -4 -8, ప్రోడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్స్ 1 × 10. సో అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ ఓన్లీ ఇక్కడ ఒక్క అన్నోనే ఉంది, ఇంతకుముందు 2 అన్నోన్స్ ఉన్నాయి. సో లాంబ్డా వాల్యూ వచ్చేసింది. లాంబ్డా వాల్యూ తీసుకొచ్చేసి ఎక్కడ రాస్తారు ఇందులో రాసేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఆర్ బార్ వచ్చేస్తుంది. ఇంకా ఆర్ బార్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అడిగింది ఆర్ బార్కిను ఈ వెక్టర్కి డాట్ ప్రోడక్ట్ అన్నాడు. ఆర్ బార్ అనేది ఇక్కడ ఉంది. సో దీనికి డాట్ ప్రోడక్ట్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ అలాంటి క్వశ్చనే. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఒక స్లాట్లో వస్తే అలాంటి క్వశ్చన్ ఇంకో స్లాట్లో వచ్చే అవకాశం ఉంది. సో మీకు లాస్ట్ స్లాట్లో మీకు ఎగ్జామ్ ఉంటే సో ముందు స్లాట్లో ఉన్న క్వశ్చన్స్ చేస్తే కనీసం ఒక 3-4 క్వశ్చన్స్ అన్న మీకు మ్యాచ్ అవుతాయి అలాంటి క్వశ్చన్స్. సో 3-4 క్వశ్చన్స్ అంటే ఏంటి 4 క్వశ్చన్స్ వచ్చాయంటే 4 × 4 16 మార్క్స్ ఒక సబ్జెక్ట్లోనే. సో మ్యాక్సిమం స్కోప్ ఉంది ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ ఇది ఒకటే కాదు మీరు చూసి నేను చాలా చూశాను. సో సిమిలర్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అన్నీ అట్లానే కాదు కొన్నన్నా ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి మీరు లాస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటే ముందు స్లాట్లో పేపర్లు చేసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏ బార్ బి బార్ టు నాన్ జీరో వెక్టార్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ mod A = mod B. సో రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్, రెండు కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. సో నెక్స్ట్ mod of A cross B bar = mod A ఇచ్చాడు. సో mod of A cross B bar = mod A ఇచ్చాడు. సో mod of A cross B bar అంటే ఏంటి mod A × mod B × sin of angle between them. సో A కి B కి మధ్యలో యాంగిల్ ఎంత 90 కాబట్టి ఇది A cross mod of A cross B bar అంటే ఇది వచ్చేసింది. ఈక్వల్ టు ఏమన్నాడు mod A bar అన్నాడు కాబట్టి ఈక్వల్ టు mod A bar. సో బోత్ సైడ్స్ mod A bar క్యాన్సిల్ అవుతుంది. sin 90 అంటే ఎంత 1 కాబట్టి ఫైనల్గా మీకు ఏమొస్తుంది mod B = 1 వస్తుంది. ఇక్కడ 1 కదా ఉండేది. సో mod B = 1. సో mod B = 1 అయితే mod A కూడా 1 అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ mod A = mod B అన్నాడు కాబట్టి సో mod A కూడా 1 అయిపోతుంది. కాబట్టి A అండ్ B ఆర్
యూనిట్ వెక్టార్స్, ఎందుకంటే దేర్ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది. సో ఏబీలు యూనిట్ వెక్టార్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు మీకు ఈజీగా ఎక్కడైనా సరే అట్లాంటివి వచ్చినప్పుడు ఈజీగా ఏం తీసుకుంటారంటే ఒకటి ఏ బార్ ఐ తీసుకోండి, బి బార్ జే తీసుకోండి. సో ఈ రెండు పర్పెండిక్యులరే కదా, ఐ డాట్ జే జీరోనే కదా. సో యూనిట్ వెక్టార్స్ అన్నాడు. యూనిట్ వెక్టార్స్ అంటే దాని మాడు కనుక్కున్నా కూడా 1 రావాలి, వస్తుంది కదా. కాబట్టి ఒకటి యూనిట్ వెక్టార్ ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, ఇంకోటి ఏంటి యూనిట్ వెక్టార్ ఎలాంగ్ ది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ పర్పెండిక్యులరే కదా. కాబట్టి యూనిట్ వెక్టార్స్ అన్నప్పుడు ఇలా తీసుకుంటే మీకు ఇట్లాంటివి ఏమన్నా లెంతీగా ఇట్లా అడుగుతాడు. సో ఇక ఇదే కాదు, ఇంకా చాలా లెంతీగా ఉండొచ్చు. ఇట్లా ఏ బార్ ప్లస్ బి బార్ ఇట్లా సంథింగ్ ఏదైనా లెంతీ ఎంతైనా ఉండని. సో మీరు ఏ బార్ బి బారు యూనిట్ వెక్టార్స్ అండ్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అంటే సో మీరు ఐజేకేలు అనుకోండి, మీకు చాలా ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. వెన్ ఏ అండ్ బి ఆర్ యూనిట్ వెక్టార్స్ అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అయినప్పుడు సో ఏ అనేది ఐ తీసుకుంటే బి అనేది జే తీసుకుంటే సో ఇక్కడ ఏముందో చూడండి. ఏంటి క్వశ్చన్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఏ బార్ అంటే ఐ, బి బార్ అంటే జే అండ్ ఏ క్రాస్ బి బార్. సో ఏకి బికి ఐకి జేకి క్రాస్ ప్రోడక్ట్. సో ఐకి జేకి క్రాస్ ప్రోడక్ట్, ఐ క్రాస్ జే అంతా కే. సో తెలుసో తెలీదు ఒకసారి చూడండి. సో ఐజేకే యాంటీ క్లాక్ వైజ్లో తీసుకోండి, ఐజేకే. సో ఏదన్నా 2 వెక్టార్స్ తీసుకోండి యాంటీ క్లాక్ వైజ్లో. సో ఇప్పుడు ఐ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే తర్వాత ఏంటి ఐ తర్వాత జే. సో ఈ రెండింటి క్రాస్ ప్రోడక్ట్ ఏమొస్తుందంటే నెక్స్ట్ వెక్టార్ వస్తుంది యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే. అలాగే సపోజ్ ఇక్కడ ఐ నుంచి స్టార్ట్ చేసాం, ఐ నుంచి కాకుండా జే నుంచి స్టార్ట్ చేయండి యాంటీ క్లాక్ వైజ్లో. సో జే నుంచి స్టార్ట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్లో దాని నెక్స్ట్ వెక్టార్ ఏంటి కే. కాబట్టి రెండింటి క్రాస్ ప్రోడక్ట్ ఏమొస్తుంది జే క్రాస్ ఐ అంటే మిగిలిన థర్డ్ వన్ వచ్చేస్తుంది ఐ. అలాగే నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ కే నుంచి స్టార్ట్ చేశారనుకోండి, కే తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే ఏమొస్తుంది ఐ వస్తుంది. సో కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ. సో కే క్రాస్ ఐ అంటే మిగిలిన థర్డ్ వన్ వస్తుంది ఏంటది జే. సో యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే ఇలా వస్తుంది. ఒకవేళ అదే క్లాక్ వైజ్లో తీసుకున్నారనుకోండి, సపోజ్ మీ ఇష్టం వచ్చిన దగ్గర మొదలు పెట్టండి, ఐ దగ్గర మొదలు పెట్టారు. సో ఐ దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యారు, క్లాక్ వైజ్లో. సో క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యారు కాబట్టి అప్పుడు క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఐ క్రాస్ కే నెక్స్ట్ వన్ ఏమొస్తుంది జే వస్తుంది. కాబట్టి మీరు క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యారు కాబట్టి మైనస్ రాయాలి. క్లాక్ వైజ్లో అయితే సో ఐ క్రాస్ కే అంటే దాని నెక్స్ట్ వెక్టార్ ఏంటి జే. కాబట్టి మీ రొటేషన్ ఏంటి క్లాక్ వైజ్లో కాబట్టి మైనస్ రాస్తాం. సో ఐ నుంచి కాకుండా కే నుంచి మొదలు పెట్టారనుకోండి, అప్పుడు కే క్రాస్ జే. ఇప్పుడు కే క్రాస్ జే ఇది కూడా ఏంటి క్లాక్ వైజ్లోనే ఉంది. సో నెక్స్ట్ వెక్టార్ వస్తుంది, నెక్స్ట్ వెక్టార్ ఏంటి ఐ. బట్ మీరు క్లాక్ వైజ్లో తీసుకున్నారు కాబట్టి ఏమొస్తుంది మైనస్ ఐ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కే నుంచి కాకుండా జే నుంచి మొదలు పెట్టారనుకోండి జే. సో క్లాక్ వైజ్లో జే క్రాస్ ఐ. సో మిగిలిపోయిన వెక్టార్ థర్డ్ వెక్టార్ కే వస్తుంది, బట్ క్లాక్ వైజ్లో కాబట్టి మైనస్ కే వస్తుంది. సో అలాగే ఇక్కడ ఐ క్రాస్ జే. సో ఆ రూల్ ప్రకారం ఐ క్రాస్ జే అంటే ఏంటి సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నెక్స్ట్ వెక్టార్ ఏంటి కే. సో యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నారు కాబట్టి ఏమొస్తుంది పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి కే బార్. సో ఇప్పుడు మీకు ఈ మొత్తం వచ్చేసింది, చాలా ఈజీ అవుతుంది అలా తీసుకోవడం వల్ల ఈ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు దానికి ఏమన్నాడు యాంగిల్ బిట్వీన్ దిస్ వన్ అండ్ ఏ బార్ అన్నాడు. సో దానికి ఏ బార్కి మధ్యలో యాంగిల్ కావాలి. సో ఏ బార్ అంటే ఏంటి మరి ఏ బార్ అంటే అయ్యేగా, ఏ బార్ అంటే ఏంటి ఐ. సో ఇదేమో ఫస్ట్ వెక్టార్, ఇదేమో ఏ బార్. సో రెండింటి మధ్యలో యాంగిల్ కావాలంటే 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలంటే కాస్ థీటా ఈక్వల్ టు ఆ 2 వెక్టార్స్కి డాట్ ప్రోడక్ట్. సో ఐ డాట్ ఐ ఎంత 1. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియెంట్స్ 0 ఎందుకంటే అందులో జే టర్మ్ లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియెంట్స్ కూడా 0 బై రూట్ ఆఫ్ సో ఐ కోఎఫిషియెంట్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియెంట్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియెంట్ స్క్వేర్ ఇంటూ మోడ్ ఆఫ్ 1. సో ఏమొస్తుంది మీకు 1/√3 వస్తుంది. సో టీటా ఈక్వల్ టు ఏమొస్తుంది కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√3 వస్తుంది. చూడండి క్వశ్చన్ చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడు అంటే ఇదే కాదు ఇంకెంత లెంతీ ఉన్నా కూడా మీకు క్వశ్చన్ చాలా ఈజీ అవుతుంది ఎప్పుడు ఇది రాసుకోగలిగితే. ఎప్పుడు రాయాలి 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ 1 అన్నప్పుడు అలా తీసుకోవచ్చు. లేదంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఐ బదులు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఐ అని రాయొచ్చు. సమ్ కాన్స్టెంట్ ఉంటాయి, అలాగే సమ్ కాన్స్టెంట్ ఇంటూ జే అలా రాసుకోవడం వల్ల మీకు ఇట్లా క్వశ్చన్ ఇది కాకుండా ఇంకా చాలా లెంతీగా ఉండొచ్చు. ఎంత లెంతీగా ఉన్నా అంటే ఏ క్రాస్ బి ఇంకా ఏదేదో ఉండొచ్చు. అట్లా ఎంత డిఫికల్ట్ ఉన్నా కూడా ఈజీ అయిపోతుంది ఇలా అజ్యూమ్ చేసుకుంటే.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బార్ బి బార్ టు వెక్టర్స్ ఇచ్చాడు, సి ఇస్ ద వెక్టర్ సచ్ దట్ కండిషన్స్ ఇచ్చాడు ఏ డాట్ సి ఈక్వల్ టు మాడ్ సి బార్ అని ఇచ్చాడు. అలాగే మోడ్ ఆఫ్ సి బార్ మైనస్ ఏ బార్ ఇచ్చాడు. దెన్ యాంగిల్ బిట్వీన్ ఏ క్రాస్ బి బార్ అండ్ సికి మధ్యలో యాంగిల్ కూడా ఇచ్చాడు. దెన్ సో దీని వాల్యూ కావాలి. సో ఏ క్రాస్ బికి సికి మధ్యలో యాంగిల్ తెలుసు కాబట్టి ఏ క్రాస్ బిని ఒక సింగిల్ వెక్టార్గా సి బార్ని ఒక సింగిల్ వెక్టార్ తీసుకుంటే అప్పుడు టూ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్. సో దీని యూ బారు దీని వి బార్ అనుకుంటే సో యూ బార్ వి బార్కి క్రాస్ ప్రొడక్ట్ ఏంటి, టూ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్. సో యూ బార్ క్రాస్ ఒకటి యూ బార్ అనుకోండి, ఇంకోటి వి బార్ అనుకుంటే అప్పుడు మోడ్ ఆఫ్ యూ బార్. సో మోడ్ ఆఫ్ యూ బార్ క్రాస్ వి బార్ అంటే మోడ్ ఆఫ్ యూ బార్ ఇంటూ మోడ్ ఆఫ్ వి బార్ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్, సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. మరి ఇక్కడ యూ బార్ అంటే ఏంటి? సో యూ బార్ అంటే ఏంటి? ఏ క్రాస్ బి బార్ అండ్ వి బార్ అంటే ఏంటి? సో సి బార్ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్, యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత ఇచ్చాడు? π/6 ఇచ్చాడు. ఇప్పుడు దీని వాల్యూ కావాలంటే sin π/6 అంటే మనకు తెలుసు. ఓకే, sin π/6 తెలుసు. ఇంకేం కావాలి? సి అనేది తెలీదు, మాడ్ సి తెలీదు. సో మాడ్ సి కనుక్కోవాలి. ఇప్పుడు దీని ఆన్సర్ కనుక్కోమన్నాడు. దీని ఆన్సర్ కావాలంటే ఇప్పుడు మాడ్ సి కావాలి, సేమ్ టైం మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ కావాలి. సో మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ కావాలంటే అప్పుడు ఏంటి? మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ కావాలి అంటే ఏకి బికి ఏబి మ్యాగ్నిట్యూడ్స్ తెలియాలి. సో ఏబి మ్యాగ్నిట్యూడ్స్ తెలియాలి అండ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అన్న తెలియాలి. అలా అయినా తెలియాలి. లేదు అంటే ఏ బార్ వెక్టార్ బి బార్ వెక్టార్స్ తెలిసినా కూడా ఏ క్రాస్ బి కనుక్కోవచ్చు. లేదంటే మోడ్ ఆఫ్ ఏ మోడ్ ఆఫ్ బి తెలిసినా కూడా యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి తెలిసినా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏబి వెక్టార్స్ ఇచ్చాడు, సో ఏ బార్ అనే వెక్టార్ ఇచ్చాడు, బి బార్ అనే వెక్టార్ ఇచ్చాడు కాబట్టి మనం ఏ క్రాస్ బి బార్ కనుక్కోవచ్చు. సో ఏకి బికి క్రాస్ ప్రొడక్ట్, టూ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ మీకు కనుక్కోవడం తెలుసు. ఎలా కనుక్కుంటారు? సో ఫస్ట్ లైన్లో ఐజేకేల్ రాసి సెకండ్ రోలో ఏ బార్ కోఎఫిషియెంట్స్, థర్డ్ రోలో బి బార్ కోఎఫిషియెంట్స్ రాసి డెట్ కనుక్కుంటే మీకు ఏమొస్తుంది? మోడ్ ఆఫ్ ఏ క్రాస్ ఓన్లీ ఏ క్రాస్ బి బార్ వస్తుంది. సో ఏ క్రాస్ బి బార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మోడ్ అంటే పెద్ద కష్టం కాదు, దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు మనం. సో మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే సో దీని మ్యాగ్నిట్యూడ్ √4 + 4 + 1. సో √9 అంటే ఎంత? 3 వస్తుంది. సో మోడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు దాని ఆన్సర్ కావాలంటే ఇప్పుడు మనకి సో ఫస్ట్ వన్ తెలుసు, థర్డ్ వన్ తెలుసు. సో మిడిల్ వన్ ఏంటి? మాడ్ సి ఒకటి కావాలి. మరి మాడ్ సి కనుక్కోవడానికి ఇక్కడ చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో ఉంది కాబట్టి దాన్ని ఇట్లే చేసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఇది సి బార్ మైనస్ ఏ బార్ అన్నాడు కాబట్టి సో అది రాసేయండి. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేసారనుకోండి అప్పుడు 2√2² ఎంత? 8. సో మోడ్ ఆఫ్ సి బార్ మైనస్ ఏ బార్ స్క్వేర్ అంటే ఏంటి? c² mod c² ప్లస్ mod a² మైనస్ 2 ఇంటూ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్. మీకు ఏ బార్ మైనస్ బి బార్ ఫార్ములా తెలుసు కదా, mod a² ప్లస్ mod b² మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. సో mod 2 ఇంటూ సి డాట్ ఏ ఈక్వల్ టు 8 వస్తుంది. సో ఇందులో మనకి ఏం తెలుసు? ఏ డాట్ సి మనకి కంప్లీట్ సి వాల్యూ కావాలి కాబట్టి దీన్ని కంప్లీట్గా సిలో కన్వర్ట్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఏ డాట్ సి బదులు మనం ఏం రాయొచ్చు? మాడ్ సి అని రాయొచ్చు. సో మాడ్ సి బార్ అన్నా లేదంటే ఒట్టి సి రాసినా ఒకటే, బార్ లేదు కాబట్టి సో మోడ్ ఆఫ్ సి బార్ అంటే ఏంటి? సి. ఓకే, సో దీని ప్లేస్లో సి అని రాసాం. నెక్స్ట్ మాడ్ ఏ వాల్యూ తెలుసా అంటే సో ఏ బార్ తెలుసు కాబట్టి మాడ్ ఏ కూడా తెలుసు. సో ఎంత? దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే సో మాడ్ ఏ ఎంత వస్తుంది? 3 వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి 9 వస్తుంది. సో నెక్స్ట్ సి బార్ స్క్వేర్ అంటే ఏంటి? సో మన సి బార్ అదే కావాలి కాబట్టి సో అది తెలీదు, అదంతే ఉంచేద్దాం. ఇప్పుడు సిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇది ఏమొస్తుంది? c-1² అవుతుంది. c-1² ఈక్వల్ టు 0 కాబట్టి c ఈక్వల్ టు 1. సో సి వాల్యూ 1 కాబట్టి మాడ్ సి ఈక్వల్ టు 1. సో మాడ్ సి వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. సో ఏ క్రాస్ బి బార్ దీని వాల్యూ ఏ క్రాస్ బి బార్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ వాల్యూ ఎంత? 3 వచ్చింది. మోడ్ ఆఫ్ సి వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ sin π/6 ఎంత? 1/2. sin π/6 అంటే ఎంత? 30 కదా. సో 1/2 కాబట్టి ఆన్సర్ ఏంటి? 3/2 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మోడ్ ఏ మోడ్ బి ఇచ్చాడు. సో మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ ఇచ్చాడు అండ్ ఏ డాట్ బి వాల్యూ కనుక్కోవాలి. సో దీని ఫస్ట్ ఇది ఒకటి ఫామ్లో గుర్తుంటే ఇది చేయొచ్చు. సో ఏంటంటే ఫస్ట్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి టీటా అనుకుంటే ఇది వస్తుంది.
సో స్క్వేర్ ఉందనుకోండి స్క్వేర్ చేసేస్తారు అంతే. సో అలాగే ఏ డాట్ బి. సో ఏ డాట్ బి అంటే ఏంటి? mod A ఇంటూ mod B ఇంటూ mod B బార్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ టీటా అయితే కాస్ టీటా వస్తుంది. ఇప్పుడు రెండింటిని స్క్వేరింగ్ చేసి యాడ్ చేశారనుకోండి, స్క్వేరింగ్ చేశారనుకోండి, అప్పుడు రైట్ సైడ్ కూడా స్క్వేరు స్క్వేరు, సో ఇక్కడ కూడా స్క్వేరింగ్ చేశారనుకోండి స్క్వేరు స్క్వేరు స్క్వేరు. సో రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? mod ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ mod హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ రెండింటిలో కూడా mod A స్క్వేర్ mod B స్క్వేర్ కామన్. సో mod A స్క్వేర్ mod B స్క్వేర్ కామన్ తీసేస్తే సో మిగిలేది ఏంటి? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఎంత? 1. కాబట్టి మీకు ఈ ఫార్ములా వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సో ఏ క్రాస్ బికి ఏ డాట్ బి మధ్య రిలేషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. సో mod ఆఫ్ ఏ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు mod A స్క్వేర్ ఈక్వల్ టు mod B స్క్వేర్. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఓకే. అప్పుడు మీకు ఏం తెలుసు? అడిగింది ఏంటి? ఏ డాట్ బి అడిగాడు. ఇందులో ఏ క్రాస్ బి బార్ తెలుసు. mod ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఎంత? 8. సో 8 స్క్వేర్ అంటే ఎంత? 64. సో ఇది తెలీదు, అలాగే రాశాం. mod A అంటే తెలుసు 2 స్క్వేర్ కాబట్టి ఎంత? 4. సో mod B స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. సో అప్పుడు ఏమొస్తుంది మీకు? mod ఆఫ్ ఏ బార్ బి బార్ వచ్చేస్తుంది. mod ఆఫ్ ఏ బార్ బి బార్ వస్తుంది. సో ఇది మీకు ఐడియా వస్తే ఓకే. ఐడియా రాకపోతే ఏంటి అంటే ఏ డాట్ బి అడిగాడు కాబట్టి సో mod ఆఫ్ ఏ డాట్ బి బార్ అంటే ఏంటి? mod A ఇంటూ mod B ఇంటూ డాట్ ప్రోడక్ట్ కాబట్టి కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో ఇప్పుడు ఇందులో ఏ డాట్ బి కావాలి. ఏ డాట్ బి కావాలంటే ఇందులో mod A తెలుసు, mod B కూడా తెలుసు. సో రెండు సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇంకేం కావాలి? టీటా తెలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మరి టీటా వాల్యూ కావాలి అంటే యాంగిల్ ఇవ్వలేదు, కానీ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? mod ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇచ్చాడు. దీన్ని యూజ్ చేసుకుని మనం టీటా కనుక్కోవడం పాసిబుల్ అయితే అది వచ్చేస్తుంది ఆన్సర్. సో mod ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి? mod ఏ బార్ ఇంటూ mod బి బార్ ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు mod A అంటే ఎంత? 2, mod B అంటే ఎంత? 5 ఇంటూ సైన్ టీటా ఈక్వల్ టు 8. సో అప్పుడు సైన్ టీటా ఈక్వల్ టు ఏమొస్తుంది? 8/10 అంటే ఎంత? 4/5 వస్తుంది. సైన్ టీటా అనేది 4/5 అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే కాస్ టీటా ఏమొస్తుంది? 3/5 వస్తుంది. సైన్ అంటే ఏంటి? y/r అయితే కాస్ టీటా ఏంటి? x/r కదా. అప్పుడు కాస్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు దీని ఆన్సర్ కనుక్కోవచ్చు. సో mod A అంటే ఎంత? 5, mod B అంటే ఎంత? 2, కాస్ టీటా అంటే వాల్యూ ఎంత? 3/5. సో ఆన్సర్ ఎంత? 6 వస్తుంది. సో ఈ మెథడ్ మీకు ఈజీ. సెకండ్ సో ఇది కూడా ఈజీ, కాకపోతే గుర్తుండాలి. అంటే ఒక కండిషన్ నుంచి యాంగిల్ కనుక్కుంటే రెండో దాంట్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ అని ఇచ్చాడు. ఏ బార్ బి బార్ టు వెక్టార్స్ అలాంగ్ ది డయాగనల్స్ ఆఫ్ ది పారలోగ్రామ్. సో ఒకటి ఏ బార్ అయితే ఒక డయాగనల్, ఇంకోటి ఏంటి? బి బార్. సో ఒక పారలోగ్రామ్ లో డయాగనల్స్ తెలిస్తే అప్పుడు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఏంటంటే హాఫ్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఇక్కడ ఏబీలు ఏంటి? డయాగనల్స్. సో ఏ బార్ అనేది ఒక డయాగనల్, బి బార్ అనేది ఇంకొక వెక్టార్ డయాగనల్. సో ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఫార్ములా ఇది. అదే అట్లా కాకుండా పారలోగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు అనుకోండి. సో ఒక సైడ్ ఏం ఏ బార్, దాని అడ్జసెంట్ సైడ్ బి బార్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఏమొస్తుందంటే ఏ క్రాస్ బి బార్ అవుతుంది. సో ఏ క్రాస్ బి బార్ అంటే వెక్టార్లో వస్తుంది కాబట్టి ఇది వెక్టార్ ఏరియా అవుతుంది. వెక్టార్ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అవుతుంది. అలా కాకుండా ఒట్టి జస్ట్ ఏరియా అన్నాడు అనుకోండి, అప్పుడు mod రాయాలి. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ mod రాయలేదు కాబట్టి ఇది ఏమవుతుంది? ఆన్సర్ వెక్టార్లో వస్తుంది కాబట్టి వెక్టార్ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అంటాం. అదే mod రాస్తే ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అంటాం. సో mod రాయకపోతే వెక్టార్ ఏరియా అంటాం, mod రాస్తేనేమో వాల్యూ వస్తుంది కాబట్టి ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అంటాం. సో డయాగనల్స్ తెలిసినప్పుడు ఫార్ములా ఇది, అడ్జసెంట్ సైడ్స్ తెలిసినప్పుడు ఇది. మరి ఇక్కడ డయాగనల్స్ ఇచ్చాడు ఏ బార్ బి బార్ అండ్ హ్యావింగ్ ఏరియా అంతా 2√2 ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ మనం అన్నట్టు ఏంటి? 1/2. సో ఏ బార్ బి బార్ డయాగనల్స్ కాబట్టి ఏ క్రాస్ బి బార్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఎంత? √2 ఇచ్చాడు. సో అది రాసేద్దాం. తర్వాత యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ అక్యూట్ అన్నాడు. సో ఏ అండ్ బి ఇస్ అక్యూట్ అయితే అప్పుడు ఏ డాట్ బి ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో అది అవసరమైనప్పుడు చూద్దాం. సో ఏ డాట్ బి అక్యూట్ అన్నాడు కాబట్టి ఏ డాట్ బి. సో అక్యూట్ అయితేనేమో ఏ డాట్ బి ఏంటి? పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్. అప్టూజ్ అయితే నెగిటివ్. ఓకే. అలాగే mod A ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. సో mod A ఈక్వల్ టు 1 ఇచ్చాడు. నెక్స్ట్ ఏ డాట్ బి ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇచ్చాడు. ఏ డాట్ బి అంటే ఏంటి?
mod A into mod B. So A dot B equal to mod A into mod B. So A dot B equal to mod A into mod B. So cos theta. అలాగే A cross B bar, mod of A cross B bar అంటే ఏంటి? సో mod A into mod B into sin theta. సో ఈ రెండు ఈక్వల్ అన్నాడు. సో రెండు ఈక్వల్ కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేస్తే రెండిట్లో mod A mod B క్యాన్సిల్, cos theta ఈక్వల్ టు sin theta వస్తుంది. మరి కాస్ సైన్ రెండు సేమ్ అయితే థీటా ఈక్వల్ ఎంత? π/4. సో యాంగిల్ వచ్చేసింది. సో ఇది 2 అటు వెళ్ళిపోతే 4√2 వస్తుంది. మరి mod ఆఫ్ A క్రాస్ B బార్ అంటే ఏంటి? mod A ఇంటూ mod B ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో మరి ఇక్కడ యాంగిల్ అనేది ఆల్రెడీ మీకు ఎంత తెలుసు? π/4 తెలుసు కాబట్టి π/4 రాసేయండి. సో అప్పుడు ఏంటి ఆన్సర్? mod A వాల్యూ తెలుసా అంటే mod A తెలుసు. ఇందులో తెలిసింది రాసేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇందులో mod A ఎంత? 1, mod B బార్ తెలీదు, సైన్ π/4 అంటే ఎంత? 1/√2. సో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది? mod B వస్తుంది. సో mod B ఎంత? 8. సో అదొకటి వచ్చింది. ఇంకా క్వశ్చన్ ఏంటి? యాంగిల్ బిట్వీన్ B అండ్ C అన్నాడు. యాంగిల్ బిట్వీన్ B అండ్ C అంటే ఏంటి? సో Bకి C మధ్యలో యాంగిల్ కావాలంటే B డాట్ C బై mod ఆఫ్ B బార్ mod ఆఫ్ C బార్ అంటే B డాట్ C కావాలి, B డాట్ C కావాలి, సేమ్ టైం mod B mod C కావాలి. సో mod B తెలుసు, ఇంకా mod C కావాలి. సో మరి దానికి అనుకోవడానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది యూజ్ చేసుకోలేదు. సో ఇది C బార్ ఉంది, కానీ మీకు ఏం కావాలి? యాంగిల్ బిట్వీన్ B అండ్ C అంటే సో మీకు ఏంటి? mod ఆఫ్ C బార్ కావాలి, అలాగే సేమ్ టైం B డాట్ C కూడా కావాలి. సో ఈ C బార్ ఇది ఇచ్చాడు. సో mod C కావాలంటే ఇది mod అప్లై చేయండి. సో 2√2 ఇంటూ A క్రాస్ B బార్ మైనస్ 2B బార్ mod అప్లై చేయండి. తర్వాత దీన్ని స్క్వేరింగ్ చేయండి. ఎందుకు చేస్తున్నామో చూద్దాం, ఎందుకు స్క్వేర్ చేయడం వల్ల యూజ్ ఏంటనే చూద్దాం. సో అప్పుడు mod C స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని స్క్వేర్ ఇదంతా ఒక వెక్టార్, ఇదంతా U బార్ అనుకోండి, ఇదంతా V బార్ అనుకోండి. అప్పుడు ఏంటి? U బార్ మైనస్ V బార్ స్క్వేర్ అంటే ఫస్ట్ U బార్ స్క్వేర్. సో 2√2 స్క్వేర్ అంటే ఎంత? 8. సో దీని స్క్వేర్ కాబట్టి mod ఆఫ్ A క్రాస్ B బార్ స్క్వేర్, నెక్స్ట్ దీని స్క్వేర్ ప్లస్ సెకండ్ వెక్టార్ స్క్వేర్, 2 స్క్వేర్ 4 mod B బార్ స్క్వేర్. సో నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ U డాట్ V. సో 2 ఇంటూ ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్. సో A క్రాస్ Bకి డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఎందుకంటే A క్రాస్ B ఏమవుతుంది? డెఫినేషన్ ప్రకారం A క్రాస్ B ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ A అండ్ B. కాబట్టి A క్రాస్ B అనేది Aకి పర్పెండిక్యులరే, B కూడా పర్పెండిక్యులరే. కాబట్టి దీన్ని Aతో డాట్ ప్రొడక్ట్ చేసిన ఆన్సర్ 0నే వస్తుంది, Bతో కూడా డాట్ ప్రొడక్ట్ చేసినా కూడా ఆన్సర్ 0నే వస్తుంది. ఎందుకంటే A క్రాస్ B ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ A అండ్ B కాబట్టి. సో మైనస్ 2U బార్ డాట్ V బార్. సో ఈ రెండింటికి పర్పెండిక్యులర్ వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ కాబట్టి అది వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు తెలిసినవి రాసేసేయండి. mod ఆఫ్ A క్రాస్ B బార్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, mod ఆఫ్ A క్రాస్ B బార్ తెలుసు. నెక్స్ట్ mod B బార్ కూడా వచ్చు మీకు, mod B బార్ కూడా తెలుసు. కాబట్టి ఇందులో తెలిసినవి అన్ని రాసేసారనుకోండి. ఇక్కడ చూడండి, mod C స్క్వేర్ ఈక్వల్ టు, సో A క్రాస్ B బార్ అంటే 4√2 స్క్వేర్. అలాగే సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏమొస్తుంది? సిలో క్వాడ్రాటిక్ C వాల్యూ వచ్చేస్తుంది, mod C వచ్చేస్తుంది. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి mod C వచ్చేస్తుంది. సో ఇప్పుడు mod B బార్ తెలుసు, mod C తెలుసు, ఇంకా B డాట్ C. వీటి అడిగింది యాంగిల్ బిట్వీన్ B అండ్ C. సో యాంగిల్ బిట్వీన్ B అండ్ C థీటా అనుకుంటే సో థీటా వాల్యూ కావాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు థీటా అనుకున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ ఆల్రెడీ థీటా Aకి Bకి మధ్యలో యాంగిల్ థీటా అనుకున్నాం కాబట్టి ఇక్కడ Bకి Cకి మధ్యలో వేరే యాంగిల్ తీసుకోండి, ఆల్ఫా తీసుకోండి. మరి B డాట్ C ఎలా కనుక్కుంటాం? B డాట్ C అనేది ఏం ఇన్ఫర్మేషన్ లేదు Bకి B డాట్ C, ఎందుకంటే B బార్ అనే వెక్టార్ తెలీదు, C బార్ అనే వెక్టార్ తెలీదు. సో తెలిస్తే B డాట్ C కనుక్కోవచ్చు. ఇప్పుడు mod B mod C తెలిసి యాంగిల్ బిట్వీన్ B అండ్ C తెలిసినా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ అడిగిందే యాంగిల్ బిట్వీన్ B అండ్ C. సో కనుక్కోవడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. సో ఇంకా ఉన్న దాంట్లోనే చూద్దాం, ఉన్న దాంట్లోనే. సో దీని నుంచి అంటే మీకు ఏంటి మనకు కావాల్సింది? B డాట్ C కావాలి. సో దీని నుంచి ఉన్న దాంట్లోనే చూసుకోవాలంటే ఇందులో నుంచి B డాట్ C వచ్చే ఛాన్స్ లేదు, అక్కడ ABలో ఉంది కాబట్టి అది కూడా పనికిరాదు, కాబట్టి పనికిరావు. కాబట్టి ఇంక ఉన్నదల్లా ఇదే. ఇక్కడ C ఉంది, B ఉంది కాబట్టి అన్న B డాట్ C కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉందో చూద్దాం. సో C ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తున్నానంటే, సో మన B డాట్ C కావాలి, కానీ ఇక్కడ C ఈక్వల్ ఉంది, దీన్ని B తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తున్నా. B తోటి డాట్ ప్రొడక్ట్ అంటే C ఉంది కాబట్టి దాన్ని బోత్ సైడ్స్ B తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే అంటే C బార్ ఈక్వల్ ఏంటి ఇక్కడ?
సో సి బార్ ఈక్వల్ టు ఏంటి 2√2 ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ 2b బార్. సో నేను ఏం చేస్తానంటే దీన్ని బీతో డాట్ పెట్ చేస్తున్నాను. ఎందుకు బీతో డాట్ పెట్ చేస్తున్నాను? బి డాట్ సి కావాలి కాబట్టి. అంతే అనుకుంటారు, కాదు, అదే కాదు మెయిన్ రీజన్. దీని బీతో డాట్ పెట్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఇంకా మీకు ఓన్లీ మొత్తం చేసిన తర్వాత అర్థమవుతుంది. సో బీ తోటి డాట్ పెట్ చేయడానికి మనకు బి డాట్ సి కావాలి కాబట్టి ఒక రీజన్, అదొకటే కాదు. సో దాని వాల్యూ కనుక్కోవడం కూడా ఈజీ. సో 2√2. సో దీన్ని ఏం చేస్తున్నాం? బీతో డాట్ పెట్ చేస్తున్నాం. మరి ఏ క్రాస్ బి అనేది బికి పర్పెండిక్యులరే కదా. ఏ క్రాస్ బి, దీన్ని బి తోటి డాట్ పెట్ చేసినప్పుడు ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులరే కదా. ఏ క్రాస్ బి అనేది ఏకి పర్పెండిక్యులరే, బికి పర్పెండిక్యులరే. సో మరి బి తోటి డాట్ పెట్ చేస్తే ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. -2 ఇంటూ, అలాగే మొత్తాన్ని బోత్ సైడ్స్ కదా మనం బీతో డాట్ పెట్ చేస్తున్నాం. సో దీన్ని లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం, సేమ్ రైట్ సైడ్ కూడా. సో 2 ఇంటూ బి బార్ డాట్ బి బార్. బి బార్ డాట్ బి బార్ అంటే ఏంటి? mod బి బార్ స్క్వేర్. సో ఇప్పుడు బి డాట్ సి ఈక్వల్ టు 0 -2 ఇంటూ mod ఆఫ్ బి బార్ స్క్వేర్. సో mod ఆఫ్ బి బార్ స్క్వేర్ అంటే ఏంటి? ఎక్కడ తెలుసా? సో mod బి తెలుసు. mod బి అనేది 8 కాబట్టి 8 స్క్వేర్ ఎంత? 64. సో బి డాట్ సి వచ్చేసిన ఆన్సర్ ఎంత? -128. సో ఇప్పుడు బి డాట్ సి వాల్యూ ఇక్కడ రాసేసేయండి. సో బి డాట్ సి వాల్యూ ఎంత? -2 ఇంటూ 64 బై mod ఆఫ్ బి బార్. mod ఆఫ్ బి బార్ ఎంత? 8. సో నెక్స్ట్ mod ఆఫ్ సి బార్ ఎంత? 16√2. సో 128 120 క్యాన్సిల్. సో -1/√2 వస్తుంది. సో -1/√2. సో కాస్ -1/√2 ఎక్కడ? సెకండ్ క్వాడ్రంట్లో. సో 3π/4 దగ్గర అవుతుంది కాబట్టి యాంగిల్ ఎంత? 3π/4. సో లాస్ట్ స్టెప్ కొద్దిగా స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకు అంతా వచ్చు, కానీ బి డాట్ సి తెలిస్తే కానీ యాంగిల్ తెలీదు. సో వీటి నుంచి బి డాట్ సి కనుక్కునే ఛాన్స్ లేదు కాబట్టి ఇదే మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ సి ఉంది కాబట్టి బి తోటి డాట్ పెట్ చేయండి. అలాంటి ఐడియాస్ని మీరు డెవలప్ చేసుకుంటే మీరు ఇందులో క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బార్ బి బార్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ whose adjacent sides are represented by vectors a bar b bar. So a bar b bar adjacent sides అయితే అప్పుడు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఏంటి? mod ఆఫ్ ఏ క్రాస్ బి బార్. సో ఫస్ట్ ఏ క్రాస్ బి బార్ కనుక్కుందాం. ఎందుకంటే ఏ బార్ తెలుసు, బి బార్ తెలుసు కాబట్టి అందులో కర్నూన్ ఉంది, ఆ తర్వాత చూద్దాం. సో ఏ క్రాస్ బి బార్ అంటే కనుక్కోవచ్చు. సో ఇదంతా క్రాస్ ప్రొడక్ట్ చేసేసాం. సో తర్వాత mod పెట్టేస్తే అప్పుడు మీకు mod ఆఫ్ ఐ కోఎఫిషియంట్ ఏంటి? రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఏమన్నట్టు చూద్దాం. ఈస్ 15 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 అని ఇచ్చాడు. అంటే ఆల్రెడీ వాడి ఏరియా వాడు ఇచ్చాడు, కానీ మనకు వచ్చింది కనుక్కుంటే మనకి ఏమొచ్చింది? ఇది వచ్చింది. వాడు ఆల్రెడీ ఇది ఇచ్చాడు కాబట్టి మన రెండు కూడా ఏరియానే. వాడు ఇచ్చింది ఏరియానే, ఏరియా ఆఫ్ ది పారలోగ్రామే. మనం కనుక్కుంది కూడా ఏరియా ఆఫ్ ది పారలోగ్రామే కాబట్టి రెండు ఈక్వేట్ చేయండి. తర్వాత రూట్స్ ఉన్నాయి, స్క్వేరింగ్ చేసేస్తే, సింప్లిఫికేషన్ చేసేస్తే సో ఆల్ఫాలో మీకు ఈక్వేషన్ వస్తుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో కాదు ఇక్కడ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. 2 కామన్ తీసేస్తే ఇక్కడ 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 8, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. మళ్ళీ హోల్ స్క్వేర్ చేశారనుకోండి ఆల్ఫా పవర్ 4 వస్తుంది. స్క్వేరింగ్ చేయబాకండి, అది పొరపాటున స్క్వేర్ చేశారంటే అయిపోతారు. సో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఉంది. సో దాదాపుగా దీంట్లో కూడా 2 కామన్ తీస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4ఏ కాబట్టి మీరు 2 కామన్ తీశారనుకోండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4. ఈ ఐడియా వస్తే కానీ అలా కాకుండా మీరు దీన్ని స్క్వేరింగ్ చేశారనుకోండి అయిపోతారు. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ చేశారనుకోండి అప్పుడు 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి ఆల్ఫా స్క్వేర్ కనుక్కోవడం మరి లెంతీ అయిపోతుంది. సో ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 15 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు అన్నింటిలో కూడా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 కామన్ తీసేయచ్చు. కామన్ తీసేస్తే సో ఏంటి? సో ఇక్కడ 2 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఇందులో ఒకటి కామన్ తీస్తే ఇంకొకటి ఉంటుంది. సో ఇది ఇటు వచ్చేస్తే -15 సో ఈక్వల్ టు 0. సో ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్ఫా స్క్వేర్ పాజిటివ్, దానికి 4 యాడ్ చేస్తున్నాం. ఈవెన్ పవర్ కాబట్టి పాజిటివే, నెగిటివ్ అవ్వదు. దాన్ని 4 యాడ్ చేస్తే ఇది పాజిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇది 0 అవ్వాలి. అంటే ఏంటిది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, ఇది పొరపాటున 4 రాశాను. సో ఆల్ఫా స్క్వేర్ 2 ప్లస్ 4 6 -15 అంటే ఎంత? 9. సో ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 9 అంటే అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి? +or-3 అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి క్వశ్చన్లో? సో దీని వాల్యూ అడుగుతున్నాడు.
సో ఆల్ఫా వాల్యూ తెలిసింది కాబట్టి ఆల్ఫా వాల్యూ తెలిస్తే ఇవన్నీ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ అయితే మాడ్ ఏ స్క్వేర్ చూద్దాం. సో మాడ్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్. సో ఒకటి మాడ్ ఏ అంటే స్క్వేర్ రాయట్లేదు. సో మాడ్ ఏ అంటే ఏంటి? రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ వాల్యూ తెలుసు కాబట్టి మాడ్ ఏ వాల్యూ ఎంత? సో 9 ప్లస్ 4 ప్లస్ 1. సో ఎంత? రూట్ 14. సో మాడ్ ఏ ఈక్వల్ టు, సో ఇప్పుడు మాడ్ ఏ స్క్వేర్ వచ్చేస్తుంది. సో మాడ్ ఏ స్క్వేర్ అంటే ఎంత? 14. సో అదొకటి వచ్చింది. నెక్స్ట్ ఏ డాట్ బి. ఏ డాట్ బి అంటే రెండింటికి డాట్ పెట్ చేయండి, అందులో ఆల్ఫా స్క్వేర్ వాడుకుంటే ఏ డాట్ బి వచ్చేస్తుంది. అలాగే సేమ్ మాడా బి బార్ అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమ్ ఇలాగే వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మాడ్ బి వస్తుంది. సో అన్నీ తీసుకెళ్ళి ఇందులో రాసేస్తారు. సో మాడ్ ఏ కనుక్కుంటారు, ఏ డాట్ బి వాల్యూ కనుక్కుంటారు, మాడ్ బి బార్ స్క్వేర్ కనుక్కొని అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి మీకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఏ బార్ బి బార్ అండ్ సి బార్ 3 వెక్టార్స్ ఇచ్చాడు. దెన్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ అండ్ సి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏ బార్ బి బార్ సి బార్ వెక్టార్స్ ఇచ్చి ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ సి బార్, ప్రొజెక్షన్ ఆఫ్ ఆన్ ఏ బార్ అండ్ సి బార్ ఈస్ 10/3. మరి ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ సి బార్ అంటే ఏంటి? ఏ డాట్ సి బై మాడ్ సి ఈక్వల్ ఎంత? 10/3. సో ఇప్పుడు ఏ డాట్ సి కావాలంటే మరి ఏ సి తెలుసా అంటే ఏ తెలుసు, సి తెలుసు. సో ఏ డాట్ సి అనుకోండి. సో ఏ డాట్ సి అంటే ఇది వచ్చేస్తుంది. సో 2 వెక్టార్స్ కి డాట్ పెట్టే కాబట్టి చేసేయచ్చు. నెక్స్ట్ మాడ్ ఆఫ్ సి. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 4. సో ఈక్వల్ టు ఎంత? 10/3. ఏ డాట్ సి అంటే ఆల్ఫాలో వచ్చింది. సో దీని నుంచి మీకు ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. ఓకే, తర్వాత ఇంకేమన్నాడు? బి క్రాస్ సి ఈక్వల్ టు ఇది ఇచ్చాడు. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా. సో బి క్రాస్ సి కనుక్కోండి, మీకు బి తెలుసు. సో నెక్స్ట్ ఇక్కడ బి క్రాస్ సి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? -6i ప్లస్ 10j ప్లస్ 7k. సో మీరు కూడా కనుక్కోండి బి క్రాస్ సి. ఆల్రెడీ అడిచాడు, మీరు కూడా కనుక్కోండి బి క్రాస్ సి. ఏంది? బి తెలుసు, సి తెలుసు. సో ఆ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్, బికి సికి క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏం చేస్తారు? ఫస్ట్ లైన్లో ఐజేకేలు రాస్తారు, సెకండ్ లైన్లో బి బార్ కోఎఫిషియెంట్స్, థర్డ్ లైన్లో సి బార్ కోఎఫిషియెంట్స్ రాసి చేసేస్తే మీకు బి క్రాస్ సి వచ్చేస్తుంది. సో ఆ బి క్రాస్ సి వచ్చేసిన తర్వాత దాన్ని దీనికి ఈక్వేట్ చేస్తారు. అంటే ఇక్కడ బి క్రాస్ సిలో లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందంటే మీకు అన్నోన్ ఉంటుంది. బి క్రాస్ సిలో లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? అన్నోన్ ఉంటుంది. సో కంపేర్ చేసేస్తే మీకు ఆ బీటా వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో ఇట్లా ఐజేకే. సో బి బార్ అంటే ఏంటి? 3 మైనస్ బీటా 4, సి అంటే ఏంటి? 1 2 -2. సో ఇది కనుక్కోండి. సో అప్పుడు మీకు ఏమొస్తుందంటే లెఫ్ట్ సైడ్ సో ఇది కనుక్కోండి, డెట్ కనుక్కోండి ఐ. సో బి మైనస్ బీటా ఇంటూ -2. సో 2 బీటా -8. సో నెక్స్ట్ -j ఇంటూ, సో ఇక్కడ 3 ఇంటూ -2 -6 -4 అంటే -10 వస్తుంది. సో ప్లస్ k ఇంటూ సో 3 ఇంటూ 2 6. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బీటా. సో సింప్లిఫై చేస్తే 2 బీటా -8 ఇంటూ ఐ. సో నెక్స్ట్ ప్లస్ 10j ప్లస్ 6 ప్లస్ బీటా ఇంటూ k. సో ఈక్వల్ టు ఆల్రెడీ బి క్రాస్ సి బార్ ఇచ్చాడు. సో -6i ప్లస్ 10j ప్లస్ 7k. సో ఇప్పుడు దీని నుంచి 6 ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత? 7. 6 ప్లస్ బీటా ఈక్వల్ టు 7 అయితే అప్పుడు బీటా ఈక్వల్ టు ఎంత? 1. సో బీటా వాల్యూ వచ్చేసింది. సో ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ కనుక్కున్నారు. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? ఆల్ఫా వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు బీటా వాల్యూ 1 వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? 3. సో ఇక్కడ వేరేలాగా చేసాడు, ఇది కూడా చేయొచ్చు, కానీ ఇది అంత ఐడియా రాకపోవచ్చు మీకు. సో ఇక్కడ బి క్రాస్ సి ఇచ్చాడు. సో దీన్ని బి తోటి డాట్ ప్రెట్ చేయండి. బితో డాట్ ప్రెట్ ఎందుకు చేస్తున్నామంటే బి బార్ ఇక్కడ డాట్ ప్రెట్ చేస్తే బి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బి క్రాస్ సి కదా, అప్పుడు ఇది 0 అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఏమైపోతుంది? మీకు 0 అయిపోతుంది. ఎందుకు? బి ఈస్ పర్పెండిక్యులర్ టు బి క్రాస్ సి. సో ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ బి బార్ అంటే ఏంటి తెలుసు. సో బి బార్ డాట్ ఇది. సో దీంతో డాట్ పెట్ చేయడం ఈజీ కాబట్టి అప్పుడు బీటాలో కండిషన్ వస్తుంది. కానీ మీకు ఇక్కడ ఐడియా రాదు ఇది. సో ఇది కొద్దిగా లెంత్ అనేది ఐడియా వస్తుంది. బి క్రాస్ సి అనేది ఆల్రెడీ అడిచ్చాడు, మీరు కూడా కనుక్కుంటే బిలో అన్నోన్ ఉంది కాబట్టి మీకు అన్నోన్లో వస్తుంది. సో ఇలా వస్తుంది లెఫ్ట్ సైడ్. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే బీటా వాల్యూ వస్తుంది. ఇది ఈజీ ఉంటుంది కానీ ఐడియా రావడం కష్టం. ఇది కొద్దిగా లెంతీ అయినా కూడా ఐడియా రావడం ఈజీ మనం చేసింది.